గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలు ఎలాంటి లక్షణాలున్న భర్తను కోరుకుంటారో క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ఈ మిథున రాశికి అధిపతి బుధుడండి. బుధుడు అంటే బుద్ధికారకుడు అని అర్థం. మాటకారితనం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు నలుగురిలో కొత్త వారితో పరిచయం అయినప్పుడు తక్కువ మాట్లాడతారేమో, కానీ పరిచయం అయిన తర్వాత లొడా మాట్లాడతారండి. అంటే ఫిల్టర్ అంటూ ఉండదు వారి నోటికి. వారి మనసుకి ఏది అనిపిస్తే స్వచ్ఛంగా మాట్లాడతారు. ఉదాహరణకు వృషభ రాశి వారిని, మకర రాశి వారిని తీసుకున్నాం అనుకోండి, చాలా తక్కువ మాట్లాడతారు, గంటకు ఒక మాట మాట్లాడతారు. కానీ మిథున రాశి వారు అలా కాదు, చాలా చలాకీతో ఉంటారు. మాటకారితనం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తన భర్త కూడా ఎక్కువగా మాట్లాడేవారు కావాలి అని కోరుకుంటుంది. మనసులో ఉన్నటువంటి ఎమోషన్స్ అన్నిటినీ కూడా, భావోద్వేగాలను, అది మంచి అవని చెడు అని స్పష్టంగా తెలియచేయాలి అని కోరుకుంటుంది. మౌనంగా ఉంటే వారి స్నేహితులైనా భర్త అయినా బోర్గా ఫీల్ అవుతారు. మాట్లాడే భర్త కావాలి, కానీ ఓవర్ డామినేటింగ్గా ఉండకూడదు అని కోరుకుంటారు. ఒక రకంగా మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలు బాధ్యతలను స్వీకరిస్తారు, కానీ ఉన్నది ఒకే ఒక్క లైఫ్ కదా, ఈ ఒక్క లైఫ్లోనే, ఒక్క జీవితంలోనే సరదాగా ఉండాలి, సరదాగా మాట్లాడాలి, అందరినీ కలుపుకుపోవాలి అనేటువంటి మెంటాలిటీతో ఉంటారండి. కాబట్టి ఎప్పుడూ దిగులుగా, కోపంగా, మౌనంగా కూర్చునే భర్త కాకుండా రోజువారీ విషయాల గురించి అయినా చక్కగా తనతో మాట్లాడేవారు కావాలి అని కోరుకుంటుంది. తనతో అన్ని పంచుకునేవారు కావాలి అని కోరుకుంటుంది. కొంతమంది అమ్మాయిలు ప్రత్యేకించి ఇన్ని లక్షల ప్యాకేజ్ ఉన్నవారు కావాలి అని, లేదా ఈ బిజినెస్ చేస్తున్నవారు కావాలి అని, వెనకాల ఇన్ని ఆస్తిపాస్తులు ఉన్నవారు కావాలి అని కోరుకుంటుంది. వీరు కూడా అలా కోరుకుంటారేమో, కానీ మొట్టమొదటి ప్రాధాన్యత ఏంటి అంటే, ఏ విషయమైనా సరే వీరితో చర్చించాలి. అంటే వీరి అప్రూవల్ కోసం కాదండి, చక్కగా వీరితో కమ్యూనికేట్ చేయాలి అని కోరుకుంటారు. అలాగే ఎక్కువ శాతం మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలు నవ్వించే భర్త కావాలి అని కోరుకుంటారు. డే టు డే కన్వర్జేషన్స్లో కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న భర్త కావాలి అని కోరుకుంటారండి. బాగా సీరియస్గా ఉన్నవారంటే నచ్చదు. కొంతమంది అమ్మాయిలకేమో మౌనంగా ఉండి గొడ్డు చాకిరీ చేసే భర్త కావాలి అని కోరుకుంటారు. బాధ్యతలన్నీ వారే భరించే భర్త కావాలి అని కోరుకుంటారు. మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలు చక్కగా నాతో మాట్లాడాలి, ఏ విషయంలోనైనా, క్లిష్ట పరిస్థితుల్లోనైనా, మంచి టైంలోనైనా నవ్వించే భర్త కావాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న భర్త కావాలి, ఆట పట్టించే భర్త కావాలి అని కోరుకుంటారు. ఒకవేళ తన భర్త కనుక వీరి యొక్క అభిప్రాయాలను కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే ఇంకా లోతుగా ప్రేమిస్తారండి. ఒకవేళ తన భర్త కనుక ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడైనా, ఏ విషయం గురించి అయినా, కుటుంబానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడైనా, ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకునేటప్పుడైనా సరే, మిథున రాశిలో జన్మించిన అమ్మాయిల యొక్క అభిప్రాయాన్ని అడగకుండా తానొక్కరే నిర్ణయం తీసుకుని అసలు ఏమీ మాట్లాడకుండా తనకు నచ్చిందే చేస్తున్నారనుకోండి, ఆ జీవితం నుండి బయటపడాలి అని కూడా కోరుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారంటే ఉన్నారన్నట్లుగా కాకుండా, భార్య యొక్క ఆలోచనలు భర్తతో పంచుకోవటం, భర్త యొక్క ఆలోచనలు భార్యతో పంచుకోవటం, కోపతాపాలు ఉండని, అది సహజమే, కానీ చక్కగా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండాలి, సంభాషణ ఉండాలి అని కోరుకుంటారు. అలాగే మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలకు నాంచుడు ధోరణి అంటే నచ్చదండి. ఏదైనా విషయం గురించి ఈరోజు చేద్దాంలే, లేదా రేపు చేద్దాంలే, రేపు నిర్ణయం తీసుకుందాంలే, ఒక చిన్న నిర్ణయాన్ని తీసుకోవటానికి కూడా గంటల తరబడి ఆలోచించటం కానీ, రోజుల తరబడి ఆలోచించటం కానీ, వారి నిర్ణయం ఏంటో చెప్పకపోవటం కానీ, అలాంటి వారంటే పెద్దగా నచ్చదండి. ఉదాహరణకు వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలను తీసుకున్నట్లయితే వేగంగా నిర్ణయాన్ని తీసుకునేవారు వారు ఇష్టపడరు. మిథున రాశిలో జన్మించిన అమ్మాయిల విషయానికి వస్తే వేగంగా నిర్ణయాలను తీసుకునే భర్తను కోరుకుంటుంది. ఎందుకంటే ఏ విషయంలోనైనా సరే నాంచుడు ధోరణి వీరికి నచ్చదు.
అలాగే వీరు ఫ్రెండ్స్‌తో కూడా చాలా సరదాగా మాట్లాడతారండి. కాబట్టి మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలు తమ ప్రైవసీకి స్పేస్‌నిచ్చే భర్త కావాలి అని కోరుకుంటారు. అంటే ఒక చిన్న ఫోన్ కాల్‌కి అనుమానం పెట్టే భర్త కానీ, పక్కన వారితో కాస్త సరదాగా మాట్లాడారు కదా! కలుపుకుపోయే తత్వంతో ఉన్నారు కదా! అని అనుమానం పెట్టే భర్త కానీ, ఫోన్లు చెక్ చేసి తమ ఆత్మగౌరవానికి భంగం కలిగించే భర్త వద్దు అని కోరుకుంటుంది. అలాంటి వారికి దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి నన్ను నమ్మేవాడు కావాలి, సరదాగా ఉండటం నా లక్షణం కాబట్టి దానిని తప్పు పట్టేవారు నాకు వద్దు అని కోరుకుంటుంది. అలాగే తన భర్త కనుక బాగా పొసెసివ్ అయితే భయపడుతుందండి. అంటే కొంతమంది అనుమానంతో కానీ లేదా అధిక ప్రేమతో కానీ ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరికి ఫోన్ చేస్తున్నావు, ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావు, అంత చనువుగా మాట్లాడాలా, వాళ్ళు పలకరించకుండానే నువ్వు పలకరించాలా, అనేక ప్రశ్నలతో బాధించే భర్తలు ఉంటారు. కానీ మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలకు తన భర్త కోపిష్టి అయినా పర్వాలేదు, ఎక్కువగా కోపం ఉన్నా పర్వాలేదు, కానీ తమ మనసులో మంచి భావం ఉన్న చెడు భావం ఉన్న ముఖం మీద ఇది నాకు నచ్చదు, ఇది నాకు నచ్చిద్ది అని చెప్పేవాడు కావాలి. అలాగే ఎక్కువ ప్రశ్నలతో బాధించే భర్త నాకు వద్దు. ఫ్రీడమ్, తన స్వతంత్రాన్ని తనకు ఇవ్వాలి, తనను నమ్మాలి అని కోరుకుంటుంది. అలాగే ఏదైనా సంక్లిష్ట పరిస్థితి ఎదురైందనుకోండి, కొంతమంది బాగా డీలా పడిపోతారు. కానీ మిథున రాశిలో జన్మించిన అమ్మాయిల విషయానికి వస్తే ఎమోషనల్గా ఇంటెలిజెంట్గా ఉండే భర్త కావాలి అని కోరుకుంటుంది. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది నీ వల్లే జరిగింది, అసలు వీరికి వారికి సంబంధం లేకుండానే వీరిపైన నెట్టేసేవారు కానీ, లేదా చిన్న సమస్య ఎదురంగానే డీలా పడిపోవటం కానీ, పిరికితనం ఉన్న భర్తను అస్సలు ఇష్టపడదండి. మిథున రాశిలో జన్మించిన అమ్మాయిల మనస్తత్వం ఎలా ఉంటుందంటే జీవితంలో ఎత్తు పల్లాలనేవి మామూలే అనుకుంటుంది. అలాగే తన భర్త కూడా పనిచేసే విషయంలో కానీ లేదా బిజినెస్ విషయంలో కానీ ప్రొఫెషన్ విషయంలో కానీ ఫ్యామిలీ మ్యాటర్స్లో కానీ ఏదైనా సంక్లిష్ట పరిస్థితి ఎదురైతే ఆ దిగులులో కూరుకుపోకుండా వెంటనే బయటపడగలగాలి, స్పోర్టివ్గా తీసుకోవాలి అని కోరుకుంటుంది. ఒక మాటలో చెప్పాలి అంటే సొల్యూషన్ ఓరియంటెడ్ యాటిట్యూడ్ ఉన్న భర్తను గౌరవిస్తుందండి. అలాగే కొంతమంది అబ్బాయిలు తమ మనసులో ప్రేమ ఉన్నప్పటికీ కూడా, వారి భార్యను ప్రేమిస్తున్నప్పటికీ కూడా అది బయట పెట్టడానికి మొహమాట పడటం కానీ ఈగో అడ్డు రావటం కానీ జరుగుతుంది. కానీ మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలు ఏం కోరుకుంటారంటే ఇంటి పనుల్లో కానీ నా బాధ్యతల విషయంలో కానీ నా భర్త సహాయం చేయకపోయినా నాకు పర్వాలేదు, కానీ తమ అభిప్రాయాలను అసలు తమ మనసులో ఏమనుకుంటున్నారు అని గుమ్మనంగా ఉండకుండా ప్రేమనైనా సరే మాటలలో ఎక్స్ప్రెస్ చేయగల భర్త కావాలి అని కోరుకుంటుంది. ఒకవేళ ఏదైనా సందర్భంలో నువ్వంటే నాకు ఇష్టమని తమ భర్త వీరితో అంటే ఇక ఉబ్బి తబ్బిపోయి మైమరిచిపోతుంది అని చెప్పవచ్చు. అలాంటి మాటలను ఎక్స్పెక్ట్ చేస్తారండి మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలు. ఏదో వెళ్ళి వారికి సహాయం చేయటం కానీ వారింటి పనులు కూడా మీరే చేయటం కానీ ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. వారితో ఎక్కువగా మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. ఏదో ఒక సందర్భంలో వారిలో ఏదో ఒక క్వాలిటీ నచ్చుతుంది కదా, అది వారికి ముఖం మీద చెప్పాలి. నువ్వు ఇలా చేయటం నాకు నచ్చింది అను, చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నావను, ఇలా చిన్న చిన్న కాంప్లిమెంట్స్ ఇస్తే చాలండి వారికి. కానీ ఇంట్లో ఎవరైనా సరే ఎక్కువ మూడీగా ఉండేవాళ్ళు కానీ చీటికి మాటికి కోపాన్ని తెచ్చుకునేవారు కానీ లేదా మనసులో మాటలను బయట పెట్టకుండా గుంబనంగా కూర్చునేవాళ్ళను కానీ ఒక మాట అంటే బిగుసుకుపోయేవారు కానీ వీరికి అసహ్యం అండి. అలాగే ఓవర్ సైలెంట్గా ఉన్న భర్తను కూడా మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలు తట్టుకోలేరు అని చెప్పవచ్చు. సాధారణంగా చెప్పాలంటే మిథున రాశిలో జన్మించిన అమ్మాయిల యొక్క ప్రధానమైనటువంటి కోరికలు చాలా చిన్నవే. ముఖం మీద కాస్త చిరునవ్వును కోరుకుంటారు, జీవితంలో సరదాని కోరుకుంటారు. ఎప్పుడు ఇల్లు పని, పని ఇల్లు ఇలాంటివి వీరికి నచ్చదండి. లైఫ్ అనేది బోర్ కొడుతుంది వారికి. సరదాగా ఉండాలి, హాలిడేస్ వచ్చినప్పుడు అలా నన్ను బయటికి తీసుకెళ్ళగలగాలి, తమ మనసులో ఉన్నటువంటి ప్రేమను నాకు వ్యక్తపరచాలి, ఇలా కోరుకుంటుంది. ఒకవేళ మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలలో ఏదైనా హ్యాబిట్ అంటే లక్షణం గనక వారి భర్తకు నచ్చకపోతే నేను చేంజ్ కావాలి అంటే బాగా మాట్లాడాలి, ప్రేమతో నన్ను మార్చగలగాలే తప్ప తిట్టడం కానీ కొట్టడం కానీ భయపెట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు అని కోరుకుంటుంది. ముఖ్యంగా మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలు స్వతంత్రాన్ని ఎక్కువగా కోరుకుంటారండి.
వారి రెక్కలు కనుక కట్టేశారనుకోండి, అక్కడ ఉండటానికి ఏమాత్రమూ కూడా ఇష్టపడరు. వారిపైన ఎక్కువ బాధ్యతలు వేశారనుకోండి, అది పెద్దగా పట్టించుకోదు. వారిలో నచ్చని విషయాలు స్మూత్గా చెప్పారనుకోండి, అవి పెద్దగా పట్టించుకోరు. కానీ ఏదైనా నచ్చకపోతే ఇది నచ్చలేదు అని చెప్పకుండా ఉన్నట్లుండి బిగుసుకుపోవటం కానీ, వారితో మాట్లాడకపోవటం కానీ, వారిని అవాయిడ్ చేయటం కానీ, లేదా వారు చేసినవేమి తినకపోవటం కానీ, వారు ముట్టుకున్నవేమి ముట్టుకోకపోవటం కానీ, ముఖం చిట్లించుకుని మాట్లాడటం కానీ, ఇలాంటివి చూస్తే అసహనానికి గురవుతారండి. వీరికి ఏదైనా సరే ప్రేమతో చెప్పాలే కానీ మందలిస్తే మాత్రం కాస్త రెబల్గా మారతారు అని కూడా చెప్పవచ్చు. అదే భర్త ప్రేమగా చెప్పాడనుకోండి, నీ కోసం నేను ఖచ్చితంగా మారతాను అని చెప్తుంది, ఈ యొక్క అలవాటును మార్చుకుంటాను అని చెప్తుంది. కానీ మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలు గుర్తుంచుకోవాల్సింది, మీకు మీ భర్తలో ఇలాంటి లక్షణాలు ఉంటే మీకు ఇష్టం, అలాగే మీ భర్తకు కూడా నా భార్యలో ఇలాంటి లక్షణాలు ఉంటే నాకు ఇష్టం అనుకుంటారు కదా. కేవలం మీరు వారి నుండి ఆశించకుండా వారు ఆశించినవి కూడా మీరు ఇవ్వగలిగారనుకోండి, అప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. అలాగే మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలకు నచ్చంది ఏంటంటే కంపేర్ చేయటం అండి. నీకంటే మా అమ్మే ఎక్కువ వంట బాగా చేస్తుందని, లేదా పక్కింటాము వంట బాగా చేస్తుందని, లేదా నీ ముఖం బాగోలేదని కానీ, నీకంటే వారు బాగుంటారని కానీ, వారిని చూసి నేర్చుకో, వీరిని చూసి నేర్చుకో, లేదా వారికి లేక నీకు చేత కాదు, ఇలాంటివి అస్సలు ఇష్టపడరండి. వారి దగ్గర చూసి నేర్చుకో, నువ్వు కూడా చేయగలవు అని ప్రోత్సహించారనుకోండి, ఖచ్చితంగా నేర్చుకుంటారు. కానీ ఇలా కంపేర్ చేస్తే మాత్రం వీరికి అస్సలు నచ్చదు. మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలు బుద్ధిమంతులు అని చెప్పవచ్చు. బుద్ధికారకుడైనటువంటి బుధుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు. చురుకైన వారు. ఒకవేళ ఆ చురుకుతనం కనుక భర్తకు ఇష్టం లేకపోతే వీరి ఫ్రీడమ్ను దెబ్బతీసినట్లుగా వీరు ఫీల్ అవుతారు. తెలిసిన వాళ్ళతో తెలియని వాళ్ళతో కూడా సరదాగా మాట్లాడతారండి. కలుపుకుపోయే మనస్తత్వం ఉంటుంది వీరిలో. ఒక మాటలో మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలు ఎవరిని కోరుకుంటారంటే, ఆమె మనసును అర్థం చేసుకునేవారు, వారి ఫ్రీడమ్కి అడ్డుకట్ట వేయని వారు, ఈమె మాటలకు విలువనిచ్చేవారు, మనసులో ఉన్నది ఎంతమంది ఉన్నా సరే, ప్రేమైనా సరే, భార్యను ప్రేమిస్తున్నాను, నా భార్యలో ఇది ఇష్టం అని బహిరంగంగా చెప్పగలిగే వాళ్ళంటే వీరికి బాగా ఇష్టం అని చెప్పవచ్చు. మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలు వివాహం ముందు చాలా జాలీగా ఉంటారండి. సరదా మనుషులు అని చెప్పవచ్చు ఒక మాటలో. పెళ్ళైన తర్వాత కొత్త రిలేషన్ ఎక్స్ప్లోర్ చేయాలనేటువంటి ఆతృతతో ఉంటారు. కాబట్టి మొదట్లో తన భర్తతో ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ తన భర్త కనుక ఈమె అడిగిన విషయాల గురించి కానీ, ఈమె మాట్లాడినా వారు తిరిగి మాట్లాడకపోవటం, రెస్పాండ్ అవ్వకపోవటం కనుక చేసినట్లయితే తమ ప్రేమ కన్నీటిగా మారుతుంది. ఒక మాటలో మిథున రాశి జాతకులు బుధుడు ఆధిపత్యం వల్ల ఎక్కడుంటే అక్కడ హడావిడి చేస్తారు. ఒక మాటలో ఎలాంటి వారిని భర్తగా కోరుకుంటుందంటే, ఒక భర్తగా మాత్రమే కాదు, మంచి స్నేహితుడులాగా ఉండాలి అని కోరుకుంటుందండి. అలా కాకుండా పొసెసివ్నెస్ ఉన్న భర్త కానీ, తన మీద చీటికి మాటికి అనుమానాలు సృష్టించే భర్త కనుక ఉన్నట్లయితే శారీరకంగా దూరం కాలేనప్పటికీ కూడా సమాజపరంగా, మానసికంగా మాత్రం ఖచ్చితంగా దూరం అవుతుంది. అలాగే పిల్లల విషయంలో కూడా ఈ మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలు ఒక తల్లిలా కాదు, స్నేహితురాల్లాగా పెంచుతుందండి. వాళ్ళ బలహీనతలను దాచిపెట్టి వారిలో క్రియేటివిటీని పెంపొందించే అమ్మగా ఉంటుంది. పిల్లలతో ఫ్రీగా మాట్లాడాలి, వారితో ఫ్రెండ్ లాగా ఉండాలి, నమ్మకంగా మాట్లాడాలి, ఇది వాళ్ళ ఫిలాసఫీ. అలాగే వీరికి నచ్చని ఇంకొక విషయం ఏంటంటే, మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలు ఒకవేళ తన భర్త కనుక ప్రైవేట్ మ్యాటర్స్ని ఫ్రెండ్స్తో కానీ, ఆఖరికి ఫ్యామిలీతోనైనా సరే, భార్యాభర్తల మధ్య జరిగినటువంటి సంభాషణ కానీ, ఏ విషయాలైనా సరే బయట వారితో కానీ అయిన వారితో కనుక డిస్కస్ చేస్తే, ఆఖరికి చుట్టుపక్కల వారితో కానీ చుట్టాలతో డిస్కస్ చేసిన అసలు తన భర్త పైన నమ్మకమే కోల్పోతుంది. కొంతమంది అసలు ప్రైవసీ అంటూ ఏమీ లేకుండా జరిగిన విషయాలన్నీ కూడా బయట వారితో చెప్పేయటం, స్నేహితులతో చెప్పేయటం, చుట్టాలతో చెప్పేయటం, ఏదో ఒక సంభాషణలో చెప్పేయటం, నలుగురు మధ్య ఉన్నప్పుడు చెప్పేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారండి. వీళ్ళకి అస్సలు నచ్చదు అది. సాధారణంగా వీరు లొడా మాట్లాడుతూ ఉంటారండి. వీరి మాటలకు అటువైపు తన భర్త నుండి కూడా స్పందన రావాలి అని కోరుకుంటారు. అలా కాకుండా ఒకింట్లో ఉన్న వీరి జీవితం వీరిదే, వారి జీవితం వారిదే, వీరు లోకం వీరిదే, వారి లోకం వారిదే అన్నట్లుగా ఉన్నారనుకోండి, పెళ్లి చేసుకుని ఏం ఉపయోగం అన్న సందేహం కూడా వారికి వస్తుంది.
ఈ మిథున రాశిలో జన్మించిన వారు ఒళ్ళొంచి కష్టపడటం కంటే కూడా, అంటే శారీరక బలం కంటే కూడా మానసిక శక్తిని ఎక్కువగా ఉపయోగిస్తారు. చురుకుతనంతో ఉంటారు. మాటలు ఎక్కువగా మాట్లాడతారు పనుల కంటే కూడా. అంటే ఫిజికల్గా కాకుండా మెంటల్గా కష్టపడతారు. కూర్చున్న చోటే కూర్చుని పనులన్నీ చక్కబెడతారండి. తెలివితేటలు అనేవి బాగానే ఉంటాయి. ఒకవేళ వారి పర్సనల్ జాతకంలో కూడా బుధుడి యొక్క స్థానం అనేది అనుకూలంగా ఉందనుకోండి, నీచ స్థానంలో లేకపోయినా, బుధుడు పాపగ్రహాలతో లేకపోయినా, సూర్యునికి దగ్గరగా లేకపోయినా చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. చక్కగా కలుపుకుపోయేటటువంటి తత్వం ఉంటుంది. క్రియేటివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలు ఎంత చురుకుగా కనిపించినప్పటికీ కూడా పెళ్లి విషయంలో, భర్త విషయంలో అర్థం చేసుకోవటానికి చాలా సమయం పడుతుందండి. కొత్తలో అందరినీ అంత త్వరగా నమ్మేరు. కానీ ఒకవేళ వారి గురించి వీరికి అర్థం అయితే చాలా లోతైనటువంటి అనుబంధం అనేది ఏర్పడుతుంది. అయితే మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలు ద్వంద్వ స్వభావం కలవారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మిథున రాశి అంటే డ్యూయల్ నేచర్ అని అర్థం అండి. అంటే ద్వంద్వ స్వభావం, రెండు స్వభావాలు ఉంటాయి వారికి. అందుకే ఎప్పుడు ఒకేలాగా బిహేవ్ చేయరు. ఈ విషయం మాత్రం వారి భర్తను, ఎవరైతే వీరిని చేసుకుంటారో వారిని కాస్త చికాకు పెడుతుంది. అంటే ఈ మనిషి ఒక్కరా లేక ఇద్దరా అన్నట్లుగా ప్రవర్తిస్తారు కొన్నిసార్లు. ఉదాహరణకు సింహరాశి వారిని తీసుకున్నాం అనుకోండి, వారికి కొన్ని విషయాల గురించి మాట్లాడితే చిటుక్కుని కోపం వస్తుంది. మిథున రాశి వారి విషయానికి వస్తే అదే మాటను కొన్నిసార్లు మాట్లాడితే కోపపడతారు. వారి మూడ్ చేంజ్ అయ్యాక మళ్ళీ దాని గురించే మాట్లాడితే పెద్దగా పట్టించుకోరు. అంటే ఈ మనిషిలో నిజంగా ఒకరున్నారా, అదేంటి ఇద్దరులాగా ప్రవర్తిస్తున్నారు అన్న సందేహం వారి భర్తలో రావచ్చు అన్నమాట. కానీ వీరు మాత్రం స్వేచ్ఛాప్రియులు అని చెప్పవచ్చండి. ఆడవారు ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, నేనేం చేసినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం ఇలానే ఉండాలి అని నియంత్రించే పురుషులతో మాత్రం ఖచ్చితంగా మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలు ఉండలేరు అని చెప్పవచ్చు. ఎందుకంటే వీరికి సహజంగానే స్వతంత్రంగా ఆలోచించే శక్తి ఉంటుంది. అయితే మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలలో కేవలం పాజిటివ్ లక్షణాలు మాత్రమే కాదండి, నెగిటివ్ లక్షణాలు కూడా ఉంటాయి. ఒకటి డ్యూయల్ నేచర్. అయితే ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదు. రెండవది చాలా వాగ్దానాలు చేస్తారండి. నేను ఇది చేస్తాను, ఖచ్చితంగా నా మాట నిలబెట్టుకుంటాను. ఏదైనా పని పూర్తి చేయడానికి వీరికి ఓర్పు అనేది కాస్త తక్కువగానే ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మైండ్తోనే అన్నిటినీ చక్కబెడదామని చూస్తారు. తెలివితేటలు ఉపయోగించినంతగా శారీరక శ్రమ చేయలేకపోతారు. ఎంతగా అయితే వాగ్దానం చేస్తారో దాని మీద నిలబడటం కష్టం అని చెప్పవచ్చు. అంటే చాలాసార్లు వారిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతారు అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలకు ఎమోషనల్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫైనాన్షియల్ పరంగా ఎలా అయినా ఉండని సర్దుకుపోతారు. కానీ ఎమోషనల్ కనెక్షన్ కనుక లేకపోతే ఆ రిలేషన్షిప్ నుంచి శారీరకంగా కానీ మానసికంగా కానీ దూరం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఒకవేళ మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలకు కనుక వారి జీవితంలో ఎక్కువగా సమస్యలు ఎదురవుతున్నా, ఆటంకాలు ఎదురవుతున్నా, మనశ్శాంతి లేకపోయినా, వివాహపరంగా కానీ ఇతర విషయాల్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మీ జాతకానికి సంబంధించినటువంటి అదృష్ట రత్నాన్ని ధరించండి. అంటే మిథున రాశిలో జన్మించిన వారందరికీ ఒకే అదృష్టరత్నం ఉంటుంది అని కాదండి. మీ రాశ్యాధిపతి బుధుడు కాబట్టి జాతిపచ్చను ధరించమని చెప్తాం. అయితే మీ పర్సనల్ లగ్న కుండలి ప్రకారం, జాతక చక్రం ప్రకారం యోగకారకుడు ఎవరైతే ఉన్నారో ఆ గ్రహానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని కనుక సరైన సమయంలో ధరించినట్లయితే జీవితంలో నెమ్మదిగా ఎదుగుదల అనేది స్పష్టంగా కనిపిస్తుంది.